సో హలో టెన్సీ గుట్లు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెన్సీ అండ్ మై టాక్స్. ఈ రోజు ఇది స్పెషల్ గా పట్టడానికి ఒక రీజన్ ఉందన్నమాట. బికాస్ ఈ ఫాల్ సీజన్ లో సో మెనీ క్రేజీ అనిమేస్ రిలీజ్ అవుతున్నాయి. సో వాటిల్లో ఎంతగానో ఎగ్జైట్ అవుతుంది ఏంటంటే కొత్త అనిమేస్ ఎస్పెషల్లీ సీక్వెల్స్ కాదు. దండెడన్ ఒకటి, బ్లూ బాక్స్ ఒకటి అండ్ ఇంకొకటి ఉజుమకి. సో ఆ మూడు అనిమేస్ రిలీజ్ అయిపోయి వాటిని చూస్ చేస్తామంటూ వాటి డిస్కషన్ గురించి మేము మాట్లాడాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఏమంటావు బ్రో? యానిమే కూడా బ్రో? అవును బ్రో. మా ఇయర్లో నాకు తెలిసి ఈ ఫాల్లోనే చాలా మంచి క్రేజీ కొత్త యానిమేస్ వచ్చాయి. సో యా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్స్ అనేటివి క్రేజీగా ఉన్నాయి. సో ఇప్పుడు మూడు యానిమేస్ చూసావు కదా నువ్వు కూడా? చూసాం, 3 చూసాం. సో మూడిట్లో నీకు బాగా అంటే ఎక్కింది ఏంటి? ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే బాగా కనెక్ట్ అయింది ఏంటి ఈ మూడిట్లో? ఉజుమాకి, దండడ, బ్లూ బాక్స్. డండడన్ డండడన్ దండడానా? సో వై ఆర్గ్యుమెంట్ లేదు. డండడన్ వై ఎందుకు? వై ఎందుకంటే ఇది వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవుద్ది. అర్థం కాలేదు. నీకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక క్లారిటీ అన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. సో ఆ క్యారెక్టర్స్ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్, వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎంత ఉంటుందో మనకు కూడా అంతే ఉంటది. అవును, అది బెస్ట్ పాయింట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి షోలను ఎలా ఉంటాయంటే ఐ మీన్ డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్తారు కానీ సో డిఫరెంట్ జనాలు అయితే ట్రై చేయలేదు. ఇక్కడ దండలను చూసుకుంటే సేమ్ షోనన్ జంప్ లో ఒకటే, అది కూడా చూసుకుంటే ఇన్ఫాక్ట్ అది 18+ కాబట్టి ఓన్లీ వెబ్సైట్ వరకే లిమిటెడ్ గా ఉండేది. సో అది ఎలా అంటే డిఫరెంట్ అనిపించింది నాకైతే ఫస్ట్ టైం మాంగా చదివినప్పుడు. లిటరల్లీ షోనన్ జంపేనా అన్న ఫీల్ కూడా కలిగింది. కొన్ని కొన్ని సీన్స్ అయితే క్రేజీ ఉంటాయి తెలుసా బ్రో. నెక్స్ట్ ఇంకొన్ని ఎపిసోడ్లలో మీకు ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ పిచ్చెక్కిస్తుంది, అదేంటో చెప్పకూడదులే కానీ. సో దండడంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే నా దృష్టిలో అది స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎపిసోడ్ 1 మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఎపిసోడ్ 1 ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హీరోయిన్ డేటింగ్ గురించి. హీరోయిన్ కు బాగా పిచ్చేంటి? ఆడు. సో ఆ పేరు ఆ సెలబ్రిటీ. సో ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ కూడా సేమ్ అక్కడే ఎండ్ అయిపోయింది. అవునవును. ఇప్పుడు సేమ్ అదే పేరు కూడా ఎండ్ అయిపోయింది. క్రేజీ థింగ్ ఏంటంటే ఫైనల్లీ తన లవ్ అయితే తనకు దొరికేశాడు. ఐ మీన్ వాడే హీరో అని అంటే వాడి గురించి అని కాదు, ఆ పేరు కనెక్ట్ అయింది, ఆ డైలాగ్స్ కనెక్ట్ అయ్యాయి. సో స్టార్ట్ అయిపోయింది అసలైన స్టోరీ. ఇప్పుడు మనకి షోనా అన్ని చూసుకుంటే ఈ రొమాన్స్ జనర్ అనేది ప్రాపర్ గా వాడలేదు ఎవరు. షోనా అంటే యాక్షన్ యానిమేస్ లో మన పాతకాలన్నీ చూసుకుంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దండలం చూసుకుంటే అన్ని మిక్స్ కొట్టేసి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వెయిటింగ్ బ్రో. నాకైతే నేను అసలు ఇంతకుముందు జస్ట్ ఊకే మార్నింగ్ మ్యూసియాసియాలో ప్రివ్యూ చూసాను అనమాట, ఎపిసోడ్ ప్రివ్యూ అంతే. సో ప్రివ్యూ చూసాక డైరెక్ట్ గా ఎపిసోడ్ చూసాను నేను. నాకైతే చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. యా. అండ్ ఎక్స్పెషల్లీ యానిమేషన్ నాకు చెప్పా కదా. సో నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. సో ఈ స్టూడియో సేమ్ డెవిల్ మ్యాన్ ఇస్ ఎ క్రై బేబీ స్టూడియో అని యానిమేషన్ లో తెలిసిపోతుంది. సో ఈ మధ్య యానిమేషన్ స్టైల్. అవును, అది సైన్స్ అది ఎలా ఉంటాయి అంటే ఫ్రీ స్టైల్ ఎక్కువ వాడతారు వాళ్ళు. అదేంటంటే ఆర్ట్ ఎక్కడైతే ఫ్రీ స్టైల్ చేస్తారో అక్కడ ఆయన ఫిక్స్ అయిపోవాలి, తోపు లెవెల్ యానిమేషన్ ఇస్తారని. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు సైన్స్ వారు అంత మంచి ఆర్ట్ స్టైల్ తోటి ఆ రేంజ్ క్వాలిటీని మెయింటైన్ చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఫ్రీ స్టైల్ అప్పుడు మంచి మంచి షార్ట్స్ ఇస్తారు, మిగతా ఎవరు నార్మల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ దండడంలో చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడారు. అండ్ ఐ థింక్ వాళ్ళు చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ని. ఆ బ్రో నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆ వాకింగ్ స్టైల్ బ్రో హీరోయిన్ది, అసలు డేటింగ్ చేసిన తర్వాత అది ఏదో స్కూల్లో ఒక తగ్లాగా నడుచుకుంటూ వస్తుంది చూడు. సేమ్ డెవిల్ మేనేజ్ క్రై బేబీలో కూడా సో అలాగే హీరో గానికి అట్లా పవర్స్ అలా వచ్చిన తర్వాత వాడు అట్టే అట్ట వాకింగ్ స్టైల్ అనేది అట్టే ఉంటది అనమాట. వాళ్ళ స్టైల్ అది, ఆ స్టూడియో స్టైల్ అదొకటే కాదు, ఇంకో ప్రాజెక్ట్ ఉంటది, పేరు కూర్చోరావట్లేదు, ముగ్గురు అమ్మాయిది. దాంట్లో కూడా నీకు అలాంటి వాకింగ్ స్కిల్స్ ఉంటాయి. అదే వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ లాగా అనుకోవచ్చులే.
అండ్ దండలో ఇంకోటి ఇది మూమెంట్స్ బ్రో, ఏది కెమెరా మూమెంట్సా? మూమెంట్స్ కెమెరా మూమెంట్స్. కెమెరా మూమెంట్స్ నన్ను అడిగితే ఈ మూడిట్లో, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మూడు ఏమైతే ఉన్నాయో ఈ మూడిట్లో కెమెరా మూమెంట్స్ బెస్ట్ బ్లో వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే అదే మనం చూసాం కొన్ని సీన్స్ అవునవును. ఎంత బాగున్నాయి. బెస్ట్ కెమెరా మూమెంట్స్ ఉన్నాయి కొన్ని, ఎస్పెషల్లీ వాడు హీరోయిన్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అనుకుంటాడు కదా. సో అనుకున్నప్పుడు పరిగెత్తుకుంటే వెళ్తాడు వీడు స్కూల్ కాడికి. అసలు ఇట్స్ హై క్లాస్ షాట్ అది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పు ఫస్ట్ కింద డౌన్ షాట్ ఉంటది హీరోకి, అండ్ ఆ తర్వాత అవును. వెంటనే హీరో డైరెక్ట్ చెప్పినంటే మళ్ళీ హీరోయిన్ కి ఇలా కోర్స్ స్టార్ట్ అది కదా. అనిపిస్తుంది బ్రో. అండ్ ప్లస్ హీరోయిన్ నుంచి జూమ్ అవుట్ చేసి హీరో గారి దగ్గర, అంటే హీరోయిన్ లాస్ట్ లో చెప్తది కదా వాడికి థ్యాంక్స్ చెప్పినప్పుడు జూమ్ అవుట్ షాట్ అవుద్ది. అసలు ఆ షాట్ గానీ, ప్లస్ హీరోయిన్ కూర్చున్నప్పుడు ఆర్ట్ డైరెక్షన్ దాంట్లో ఏది స్కూల్ కాడ కూర్చో, అసలు నేను ఫస్ట్ నువ్వే చెప్పు బ్రో, ఆ సీన్ ఏదైతే ఉందో తను కూర్చొని హెయిర్ దువ్వుకుండేది స్టిల్ ఫ్రేమ్ అనుకున్నావా లేదా ఆ డీటెయిలింగ్ చూసి? నిజంగా అలానే అనుకున్నా సేమ్. అది మామూలుగా ఇప్పుడు పోస్టర్ చూసినా, నువ్వు ఆ పోస్టర్ నార్మల్ ఫోటో చూసినా, అది ఇది అదే యానిమేలో ఆ ఎపిసోడ్ సీన్ అది పోతున్నా ఏ, సరే నీకు అది ఫోటో లాగే అనిపిస్తుంది. అసలు ఫోటో అనుకుంటావు కానీ వాడు దాన్ని కూడా యానిమేట్ చేశాడంటే చూడు, బ్యూటిఫుల్ మూమెంట్ ని బాగా క్యాప్చర్ చేశాడు అక్కడ. టెలికామ్ యానిమేషన్ ఫిల్మ్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఈ విషయానికి వస్తే. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు నేను చూసిన ప్రాజెక్ట్ ఏంటంటే బ్రో, టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 1 ఒకటి, అండ్ ఇంకా ఉన్నాయి రెండు మూడు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సౌరవ్ గడ్ వాళ్ళదేనా? సీజన్ 1 వాళ్ళదే, అందుకే అంత బాగుంది. ఇప్పుడు సీజన్ 2 వేరే వాళ్ళదే కానీ ఆహా. చాలా బాగా ఆర్ట్ స్టైల్ చాలా బాగుంటుంది వాళ్ళది, స్టూడియో అది. అండ్ ఐ థింక్ గ్లో బాక్స్ మంచి స్టూడియోలో దొరికింది. 25 ఎపిసోడ్స్ సీజన్ 1 లో, పండగ నాలాంటి వాళ్ళకి అయితే ఎస్పెషల్లీ. 25 దండనం 12 అంటే ఎపిసోడ్. ఏంటి దీంట్లో కాదు, టూ కోర్స్ అలా ఏం ఉండవు కదా. వాళ్ళ కోర్స్ అయితే ఏం చెప్పాల, సూపర్. చూద్దాం, స్పోర్ట్స్ లేకుండా రిలీజ్ చేశారంటే పాత స్ట్రాంగ్ అండ్ హిస్టరీని తిరిగి చేసుకొచ్చినోడు అవుతాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంది ఓన్లీ మైండ్ అకాడమీ ఒకటే. లాస్ట్ అయినా సరే బ్రో, నాకు తెలిసి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ జుజుత్సు కైసన్ నుంచి అబ్బా. నాకు బాగా జ్యూస్ కేసు నుంచి అంటారు గుర్తున్నది. బ్రో. ఆడు జ్యూస్ కేసినోడు తీసుకుంది ఓన్లీ 3 వీక్స్ మామూలు గ్యాప్. ఆ దరిద్రాన్ని ఇంకా ఘోరం చేసిన కొన్ని ఉన్నాయిలే కానీ ఇప్పుడు ముందులే కామన్ అయిపో, అంటే తప్పు అనుకోకూడదు. మనకి ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వడానికి టైం తీసుకుంటున్నారు అంతే కదా. ఆ, కానీ ఇప్పుడు ఎందుకో సాడ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ ఎన్ని చూసినా సరే డైరెక్ట్ కంటిన్యూస్ గా వచ్చేది, కాకపోతే ఇప్పుడు గ్యాప్ 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 12 సగం అంతే కొట్టే. ఏం చేస్తాం, యానిమేషన్ ఇండస్ట్రీలో మొత్తం హై క్వాలిటీ పిచ్చి పట్టేసిన అందరికి. సో ఆ హై క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పట్లో అంటే మంచి మంచి మూమెంట్స్ లో హై క్వాలిటీ ఉంటే చాలు, మిగతాదంతా చూసేలా ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఈ కాలంలో ఏంటి, ఏమన్నా నడిచినా కానీ కానీ వాడు అలా కాదు. హై క్వాలిటీ ఉండాలి, ఆ వాడు తుమ్మిన హై క్వాలిటీ ఉండాలి, వాడు జుట్టు ఈయన ఎగరేసిన హై క్వాలిటీ ఉండాలి. ఎందుకు అవసరం కదా. ఇది ఇప్పుడు మనకి హై క్వాలిటీ కావాలంటే ఇది కొన్ని కొన్ని బ్రో, లైక్ యాక్షన్ ఉంటాయి, సో అలాంటి వాటికంటే కావాలి అనుకున్నాం. లైక్ ఇప్పుడు చైన్ సామాన్ చూసుకో, సోలో లెవెలింగ్ చూసుకో, సో వాటికి కావాలి, ఎందుకంటే వాటిలో నార్మల్ సీన్స్ తక్కువ ఉంటాయి, ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ యాక్షన్ చూస్తుంటాయి కానీ కాబట్టి. ఇది ఈవెన్ స్లైస్ ఆఫ్ లైఫ్ కూడా కాదు బ్రో, స్లైస్ ఆఫ్ లైఫ్ కూడా అవసరమా? అవసరం లేదు, బట్ మంచి మంచి మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తే సరిపోతుంది. యాజ్ సైడ్ బ్లూ బాక్స్ లో బెస్ట్ మూమెంట్స్ ఏంటి, వాళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ చేసినప్పుడు, అంటే లవ్ కాదు, వాళ్ళ ఫీలింగ్స్ ని కన్ఫ్యూజ్ చేసుకున్నప్పుడు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాటి గురించి. ఆ తర్వాత హీరోయిన్ షాట్ హీరో చూసినప్పుడు. సో అలాంటి షార్ట్స్ ని బాగా చూపిస్తే కాదు చాలా బ్రో, ఇది మనం కోరుకున్నా. స్పాయిలర్స్ చెప్పడం ఓకేనా? ఆ? స్పాయిలర్స్ 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 వాళ్ళకి ఒక్క చెప్పడం ముక్క ఓకేనా? అర్థం అవును, కాదు, స్పాయిలర్స్ చెప్పడం ఓకేనా? వాళ్ళకి ఒక్క ముక్క అర్థం కాదు. అయితే పర్లేదు. స్టోరీ గురించి తెలియని వాళ్ళకి అదేమి కొద్ది చెప్తారు. అది కరెక్ట్ బ్రో.
నాకు అసలు ఇది నువ్వు బ్లూ బాక్స్ అంటుంటే ఏం అర్థం కాలేదు. నేను తర్వాత సినాప్సిస్ చదివిన తర్వాత ఓకే. నేను ఇంతకుముందు రీల్ చూసా ఒకటి. రీల్ చూసా తర్వాత ట్రైలర్ కూడా చూసా. నాకు తర్వాత గుర్తుకొచ్చింది. ఓహో! అది నేను చాలా ఆల్రెడీ చూసాదండి నేను ట్రైలర్ ఇలా. షోనన్ జంప్ లో చాలా పాపులర్ మాంగా. అసలు యానిమే అడాప్టేషన్ రాకుండా కన్సిస్టెంట్ గా మాంగాస్ వేసి రన్ చేసుకుంటా వచ్చింది ఇప్పటిదాకా. దానికి యానిమే హెల్ప్ చేస్తే బాగున్నాయి ఎక్కువ అవన్నీ కోరుకుందాం. వెళ్ళక మనం అసలు ఆ! థింగ్ ఉజుమాకి గురించి మాట్లాడుకోవాలి ఇప్పటిదాకా. సో నా క్వశ్చన్ ఏంటంటే ఉజుమాకి ఫార్మేట్ నచ్చిందా? బ్లాక్ అండ్ వైట్ ఆ! ఫార్మేట్. బ్లాక్ అండ్ వైట్ అంటే కొత్తగా ఉంది. సేమ్ నాకెలా అనిపిచ్చిందంటే అది మాంగా లాగే అనిపిచ్చింది. సేమ్ లైక్ నువ్వు మాంగా చదువుతుంటే ఎలాంటి ఫీల్ వస్తదో, సో అలాంటి ఫీలే వచ్చింది. కాకపోతే ది మెయిన్ థింగ్ ఏందంటే మ్యూజిక్. టెర్రర్‌ని యాడ్ చేసింది బ్రో. ఏంటది అసలు? నిజంగా హారర్ మూవీలో థియేటర్‌లో ఆ మ్యూజిక్ యేసుకొని చూస్తే చచ్చిపోతాం బ్రో. అదొక్కటే కాదు, టెర్రర్ బ్రో నిజంగా అసలు. ఉజుమాకి గమనిస్తే మీకు బాగా క్లారిటీగా యానిమేషన్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలియాలి. అసలు అంత స్మూత్ గా ఎలా చేశారని ఒక డౌట్ వచ్చిందా? కొన్ని సీన్స్ ఎలా అంటే మన హీరో వాళ్ళ నాన్న బస్ అవుతాడు కదా, సో వాడి క్లోజ్అప్ షాట్ ఒకటి పెడతారు. ఆ! ఆ! అక్కడ వాడి మూమెంట్ చూస్తే రియాలిటీని చూసినట్టు ఉంటది. అవును. అది ఎందుకో ఇది తెలుసా? వాళ్ళు 3 డీ మోషన్ పిక్చర్ ఏమన్నా యూజ్ చేసారా? 3 డీ మోషన్ పిక్చర్ ఏమన్నా? రోటోస్కోపింగ్. యాక్చువల్లీ రోటోస్కోపింగ్ ఏంటంటే ఆ! ఒక లైవ్ ఫుటేజ్ తీసుకొని, అంటే సేమ్ సీన్స్ ని లైవ్ ఫుటేజ్ తోటి రిక్రియేట్ చేస్తారు. చేసి దాని మీద వీళ్ళు యానిమేషన్ ఆహా! చేస్తారు. అసలు లిటరల్లీ ఓకే. నీకు ఉజుమాకిలో బెస్ట్ పాయింట్ అదే బ్రో. లాస్ట్ టైం జింజువిటో కలెక్షన్స్ వచ్చాయి, సేమ్ ఆర్వే కొన్ని కలెక్షన్స్ కింద రిలీజ్ చేశాడు ఎపిసోడ్స్. బట్ ఆ హారర్ ఫీలింగ్ ని, ఆ ఈరీ ఫీలింగ్ ని అవి క్యాప్చర్ చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ యానిమేషన్ సింపుల్ గా ఉంది కలర్ లో ఉండడం వల్ల. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఉజుమాకిలో రోటోస్కోపింగ్ వాడడం వల్ల మూమెంట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ హ్మ్. ఏదైతే బ్లాక్ అండ్ వైట్ క్యాప్చర్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు కాబట్టి మనకు ఆ డిఫరెంట్ వైబ్ అయితే కలుగుతుంది చూస్తున్నంతసేపు. అండ్ మామూలుగా లేదు బ్రో. అసల కళ్ళు తిరిగేదైతే నిజంగానే మన కళ్ళు పోయేటట్టు అనిపిస్తది. ఎంత ఎక్కిస్తుంది ఆ సీన్ అయితే. అదొకటి. ఆడు వాళ్ళ నాన్న ఆహ్, ఆ టబ్ లో ఉండే సీను, బా 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 లిటరల్లీ చెప్తున్నా బ్రో, ఒకవేళ ఆ లైవ్ లాస్ట్ యాక్షన్ సీన్ ని బ్రో. ఏది లాస్ట్, ఆహా అది అబ్బో అది ఇంకా మెట్టలు. ఆ! చెప్తున్నా, ఉజుమాకి లైవ్ యాక్షన్ లో ప్రాపర్ గా క్యాప్చర్ చేయగలిగితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీగా నిలిచిపోదు బ్రో. ఇప్పటి వరకు ఎవడైతే నాకు భయం లేదు బ్రో, జస్ట్ డిస్టర్బింగ్ ఉంది అంటున్నారు కదా యానిమే మాంగా చూసి, లైవ్ యాక్షన్ ప్రాపర్ గా చేస్తే కానిపోద్ది ప్రతి ఒక్కరికి. జ ఎందుకంటే జస్ట్ బ్రో ఇది లైవ్ యాక్షన్‌లో ఈ కాదు బ్రో. లైవ్ యాక్షన్‌లో ఎపిసోడ్ 1లో లాస్ట్‌లో అది వాడిని స్వాలో చేసుకొని అదంతకదే తనని తాను మొత్తం ఆ స్వాలో చేసుకుంటది కదా! సో, ఆ ఒక్క సీన్‌ని ఇమాజిన్ చేసుకో. మొత్తం ఆడ బ్లడ్ చిట్టుతున్నట్టు లైవ్ యాక్షన్‌లో ఎలా ఉంటదది. మెంటలెక్కిపోద్ది జనాలకి. పక్కా అసలు ఏవో వచ్చి పనికిరావింక. అసలు ఉజుమాకి లిటరల్లీ మాంగా చదివిన కాడి నుంచి, యానిమే అనౌన్స్ అయిన కాడి నుంచి నా ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు. అంటే దాన్ని రూయిన్ చేయకపోతే చాలు అనుకున్నా. ప్లస్ ట్రైలర్ చూసినప్పుడు రోటోస్కోపింగ్ అర్థమైపోయింది నాకు, యానిమేషన్ రోటోస్కోపింగ్ అని. ఇప్పటివరకు యానిమే ఇండస్ట్రీలో రోటోస్కోపింగ్ ఎవరు సక్సెస్ కాలేకపోయారు. 2, 3 ప్రాజెక్టులు ట్రై చేశారు కానీ భయం వేసింది. దాంతో చెడగొడతారేమో దీన్ని కూడా, మళ్ళీ ఇంకో జింజుయిటో మాంగాకి బ్లాక్ మార్క్ అవుద్దామో అనుకున్నా. బట్ అబ్బాయ్యా చేశారు స్టూడియో మాత్రం. హ్యాట్స్ ఆఫ్ ది పేజ్ వాళ్ళకి. కాదు బ్రో. బ్రో. ఇది ఆ, నాకు బిగ్ క్వెషన్ ఏందంటే వై ఓన్లీ 4 ఎపిసోడ్స్? సో స్టోరీ అంతే. కంటెంట్ అంతే ఉంది కదా. ఉజుమాకి కంటెంట్ అంతా మాంగా షార్ట్ కంటెంట్. మాంగా. అవును. ఆహా! నీకు ఐ థింక్ అదే ఎండింగ్ షార్ట్ అయితే, మాంగా. ఎండింగ్ నచ్చుద్దో నచ్చదో చెప్పలేరు కానీ నన్ను అడిగితే అది ఒక రియలిస్టిక్ ఎండింగ్ అన్నమాట. దాని గురించి చెప్పకూడదు వీళ్ళు, పాపం స్పాయిల్ చేస్తే ఫన్ పోతుంది. నేను ఈరోజు మార్నింగ్ థంబ్‌నెయిల్ కోసమని పిక్స్ డౌన్‌లోడ్ చేస్తుంటే చూసా.
స్పాయిల్ అయిపోయిందా? అదే అనుకుంటున్నా నేను కూడా. యాక్చువల్లీ పిక్ నేను అసలు చూసా అర్థమైపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందేమో చదువుకుంది అనుకున్నా గానీ వన్స్ ఆ ఎండింగ్ చూసిన తర్వాత కొన్ని రోజులు ఏం అర్థం కాల, ఇలా అయింది టబ్బా అనుకున్నా. బట్ యా యాక్చువల్లీ జస్టిఫికేషన్ అంటే మంచి కాదు బ్రో, ఇది ఎండింగ్ అని కాదు, నాకు ఎండింగ్ ఏం అర్థం కాలేదు. జస్ట్ ఆ పిక్ చూసాక ఓకే, సో వాళ్ళకి కూడా ఏమన్నా అయిద్దా అని అంతే. అదే 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 చెప్పకూడదు. అండ్ అదే అదే ప్రతి ఒక్కరు ఉజుమకి ఇండియాలో ఎక్కడుందని అడుగుతున్నారు. ఇండియాలో ఎక్కడ లేదు. సో ఎక్కడికక్కడ వెతుక్కొని చూడడం తప్ప అంతకంటే మనం ఏం చేయలేం. అండ్ బ్లూ అంటే బాక్స్ విషయానికి ఇండియాలో వెళ్ళిపోతే నెట్ లేదా? లేదు లేదు, ఎందుకంటే అది 18+ యానిమే కదా బ్రో. సో అది ఓన్లీ అడల్ట్ స్విమ్. అడల్ట్ స్విమ్ అంటే అక్కడ సైడ్ యుఎస్ సైడ్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు అది చూసావా, దాని పేరు నింజా కముయ్. అడల్ట్స్ నింజా కమోయ్, నింజా కమోయ్. నింజా కముయ్ కూడా వాళ్ళదే. నింజా కముయ్ ఇండియాలో ఎక్కడైనా ఉందా? లేదు. అది కరెక్ట్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యూచర్ లో నెట్ఫ్లిక్స్ అవునా, తీసుకొని రావచ్చు. కరెన్సీ రోజు చెప్పలేము కానీ నెట్ఫ్లిక్స్ తీసుకొని రావచ్చు పాపం ఉజుమకి. పాపం బ్రో, ఇది ఒకడు రియల్ కామెంట్ లో నేను క్రంచ్ రోల్ లో ఉందా అంటే అవును ఉంది అన్న. లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే బ్లూ బాక్స్ ఏమో నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఆ దండడానికి విషయానికి వెళ్ళిపోతే మీకు ఫ్రీగా యూట్యూబ్ లో ఉంది, క్రంచీరోల్ లో ఉంది, డబ్బులు కట్టి నెట్ఫ్లిక్స్ లో ఉంది, క్రంచ్ రోల్ అన్నిట్లో ఉంది. అన్ని అన్నిట్లో దానిలో చేయండి. కాదు బ్రో, అయినా నేను మ్యూజియం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు న్యూస్ చేసే వాళ్ళు. యాక్చువల్లీ దండడానికి చేసిన సరే అది ఏంటండి, అది ఇది అంత డిఫరెంట్ గా ఉంది, యూట్యూబ్ లో దాన్ని పెట్టడం ఏంది స్వామి అనిపించింది. యా, ఏ- అసలే అయినా మామూలేలే బ్రో. మర్చిపోయా నేను, మ్యూజియం వాళ్ళు గాబ్లిన్స్ లేయర్ నే తెచ్చినారు, అలాంటిది ఇదో లెక్క. అంతే కదా. మర్చిపోయా నేను బాగా. అండ్ దండడంలో ఇంకోటి గమనిస్తే బ్రో, మీకు ఆర్ట్ ఏదైతే ఉందో కలర్ గ్రేడింగ్ అండ్ అవుట్ లైన్స్ మీకు సేమ్ కొంచెం బోబ్స్ ఎక్కువలాగా ఉంటాయి క్లోజ్అప్ షాట్స్ లో. అవునవును, అవునవునవును. అదే ఎందుకంటే నాకు ఫ్రీ స్టైల్ కదా. ఎక్కువ ఇంకా ఈ ఇన్ఫాక్ట్ ఆ టనల్ ను ఇంకోటి ఏదో చూడగానే నాకు ఎంత మోబ్స్ ఎక్కువ మైండ్ లోకి వచ్చింది ఎపిసోడ్ 1 టన్నల్ చూడగానే. ఎపిసోడ్ 1. అదే అదే. కాకపోతే దేంట్లో ఏమంటే ఎక్స్ట్రీమ్ గా అనమాట, టూ మచ్ కలర్ఫుల్ గా ఉంటాయి. ఆ అది అదే ఆ మాంగా అలాంటిది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేస్తారు సైన్స్ వాళ్ళు. అదే అదే. మోప్ సైకిల్ చూసుకుంటే లైట్ గా ఉంటాయి కొంచెం, దీంట్లో ఆ, ఏంటంటే టూ మచ్ కలర్ఫుల్ గా ఉంటాయి. ఇంకా ఏదో నీకు గుర్తుందా, ఇది ఏదో కోహే జోహే ఏదో సేమ్ స్పిరిట్స్ డే ఒకప్పుడు బాగా హైప్ అయ్యాం, గుర్తుందా బ్రో? ఏది జోహే అనుకుంటా. జోహై, సో ఒక విలేజ్ లోనే ఎక్కడో ఒక పిల్లోడు ఉంటాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో, సో వాడి దగ్గరికి స్పిరిట్స్ వస్తాయి. అవునవునవును. ఆ తర్వాత కోనో పిల్లని ఎక్కో కలుస్తాడు, వాడే పిల్లని. గుర్తుందా నీకు? అవునవును గుర్తుంది. చూసి అప్పుడు తెగ చూసాం కదా మనం డైలీ మాట్లాడుకుంటా. అదే 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 అదే. దాని పేరు ఇదేదో జోహై ఉంది ఏదో బ్రో. ఉంది, దాని పేరు గుర్తుకు రావట్లేదు. కొనోహో మన గుర్తు రావట్లా. మనోడు ఐస్ రెడ్ కలర్ లో ఉంటాయి అండ్ మనోడు మనిషి కాదు, అవి పవర్స్ ఉంటాయి. ఆ అదే 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 అదే. Like, కాకపోతే పిల్లోడే. ఆ, చిన్న పిల్లోడు. ఉమ్. అప్పట్లో తెగ హైప్ ఇచ్చాను కూడా ఛానల్లో, వీడియోస్ మీద వీడియోస్ చేసి దానికి. అదే కదా. ఇది వాడి కోసం ఒక మాస్టర్ వస్తాడు, సో ఆ, వాడిని తీసుకుపోయి ఆ పిల్లలతో నీలాంటి వాళ్ళే చం- అని పరిచయం చేసి. చంపేస్తా అంటే అదే చంపడానికి వాడిని తీసుకొస్తారు. వాడేమో చంపేసినట్టు చూపించేసి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు సిటీకి. అవును. అనుకున్న వాటితో లేదు కానీ స్టోరీ పర్లేదు, బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఐ థింక్ యా. నేను అప్పట్లో ఏంటది ఉషివాన్ టోరో చూస్తుంది అనుకుంటా, ఉషివాన్ టోరో.
దాని తర్వాత విశ్వ ఇది జోహేది. సో సేమ్ సిమిలర్ గా అనిపిస్తాయి అనమాట, అన్ని స్పిరిట్సే కదా. ఆహా, విశ్వ నేను చూడలే ఇంకా. ఉషియో టోరో పెద్దది బ్రో, మొత్తం స్పిరిట్స్ దే ఉంటుంది దాంట్లో, మరి ఎక్స్ట్రీమ్ ఉంటుంది దాంట్లో. అదే అదే. ఇది క్రేజీ ఏంటంటే బండడాను ప్లాట్, ఒకటేమో సైన్స్ ఏలియన్స్ అనేది, ఇంకోటేమో ఇంకోటి స్పిరిట్స్, గోస్ట్స్. స్పిరిట్స్ గోస్ట్లు. ఆ రెండింటిని కలిపేసి చిక్ పోయే సీన్స్ క్రియేట్ చేశాడు. అది కూడా కాదు బ్రో, ఇది ఈవెన్ పవర్స్ కూడా చూసావా నువ్వు, మీరు రివర్స్ వస్తాయి. మామూలు ఏంటి, హీరో గాడు గోస్ట్ లో బిలీవ్ చేయడు, అలాంటి వానికి ఆ కర్సిడ్ పవర్ వానికి వస్తుంది. హీరోయిన్ ఆ, ఏలియన్స్ బిలీవ్ చేయదు, సో తినకి సైకిక్నెస్ వస్తుంది. వాళ్ళ వల్ల అది డిఫరెంట్ చెప్తున్నాం. వేరే ఆపోజిట్ గా. ఎవరైతే రెడీగా లేరో దండడంలో మన హీరోయిన్ వల్ల గ్రాండ్ మా ఉంది కదా, ఆమె ఒక రేంజ్ ఉంటుంది, వెయిట్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే ఇది యంగ్ లుకింగ్, బాగా లుకింగ్ అనుకుంటా, బాగుంటుంది. బాగా లుకింగ్ ఏంటి స్వామి, ట్రైలర్ చూడలేదా, ఒక రేంజ్ ఉంటుంది. అంటే కాదు బ్రో, ఇది వైట్ హెయిర్డ్ తను వాళ్ళ గ్రానీయా? వైటే రామే, తెలగేసుకొని ఉంటుంది పెద్దది. అవునా, నేను ఏదో ఎవరో కాలేజ్ గర్ల్ అనుకుంటా. లేదు లేదు. ట్రైలర్ లో ఏంటి, ఇది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని, ఇది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు కాపాడాలి, వాళ్ళిద్దరు ఎలా సర్వైవ్ అంటారు, ఒక డైలాగ్ చెప్తారు కదా, సో తనేనా? ఇప్పుడు వైట్ హెయిర్ వేసుకొని పెద్ద పెరగేసుకుని ఉందా ట్రైలర్ లో, పోజ్ కొడతా ఇంట్లో, ఆ, ఆమె వాళ్ళ గ్రాండ్ మా. వామ్మో. ఆమె సీన్స్ కూడా ఒక రేంజ్ ఉంటాయి తెలుసా, ఫైట్స్. ఒకసారి యానిమేట్ అయితే తెలుస్తుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ మెంటల్ ఎక్కిస్తుంది. చూద్దాం. కాదు బ్రో, అయినా ఈ యానిమేటర్స్ కి అందరికి ఏందయ్యా పిచ్చి, వైట్ హెయిర్డ్ మెన్ గానీ ఉమెన్ గానీ, ఎందుకో వాళ్ళకి ఇక క్రేజీ పవర్స్ ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటాయి ఆ క్యారెక్టర్లు అన్ని. ఎస్పెషల్ ముసలోళ్ళు. ముసలోడు ఒక చూపు చూస్తాడంటే భయం అసలు వేయాల్సిందే. కాదు బ్రో, ముసలోడు అంటే నాకు వెంటనే గుర్తుకొచ్చే సకమోటో డేస్ అయ్యా. గుడ్డోడే గాని మహానుభావుడు అన్నట్టు, ఇంకా తలుపు తీస్తేనే అంతే కదా. తర్ర ఎక్కాడు, బస్సు మొత్తం కోసి నింపుతాడయ్యా, నాకు మెంటల్ వేసింది ఆ సీన్ చూడగానే. ఆ బస్సును కూడా ఇడిచిపెట్టు బ్రో, వీడు సకమోటో వాడు వాడిని ఇది కిల్లర్ స్క్వాడ్ వానితో కొంత ఫైట్ చేస్తున్నప్పుడు ఆ టవర్ లో ఇది ఆ టవర్ అన్బ్యాలెన్స్ ఉందని టవర్ ని కూసేస్తాడు వీడు. వీళ్ళకి ఇంకా తెలియట్లా, ఇదిగో కన్నడలు చూస్తే ఎగ్జైట్ అయిపోతున్నారు, సకామోటో డేస్ వస్తే ఇంకా దాన్ని ఎక్కడికో తీసుకుని పెడతారేమో, యానిమేషన్ కరెక్ట్ నచ్చితే వాళ్ళకి. మరో మై హీరో అకాడమీ, బ్రో అసలు హ్యూమన్ స్లేయర్ చూసి పేషన్ అవుతుంది. కాదు బ్రో, కాదు బ్రో, జస్ట్ ఆ ఫైట్స్ మ్యాంగా ప్యానల్స్ లోనే నాకు ఇంకా మైండ్ లోంచి పోవట్లేదు అయ్యా. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క లేజ్ లో అసలు. ఫస్ట్ ఏంది ఇది ఇప్పుడు ఆ కిల్లర్ స్క్వాడ్ దగ్గర ఆధార, ఇంకా తర్వాత వీళ్ళు ఇది ఏంటిది అది, ఇది అసాసిన్స్ కోసం క్లాసెస్ తీసుకొని ఐలాండ్ పోతారు చూడు, ఐలాండ్ కి ప్లేన్ లో నుంచి. ఐలాండ్ లో ఆ కిడ్స్ వీళ్ళ ఫైట్ ఇయ్యమన్నా ఐలాండ్ లో అది పిచ్చెక్కిస్తుంది. ఎందుకు స్పైల్ చేయడం, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఏడు గురించి మాట్లాడుకుంటాం, సకమోటో డేస్ గురించి ఒక రోజు డిస్కషన్ పెడదాం. దాని గురించి ఎందుకంటే చదివిన వాళ్ళందరినీ అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు చదివిన వాళ్ళు మాట్లాడుకోవచ్చు బ్రో. ఒకరు గంట అయితే 5-6 గంటలు డిస్కషన్ పెట్టుకోవచ్చు సకమోటో డేస్ గురించి. అదొక ప్యూర్ ఆర్ట్ అది. అదే కదా అసలు అండ్ బాగా అనిపించింది బ్రో. అంటే నాకు ఎందుకు బాగా కనెక్ట్ అయిందంటే ఫస్ట్ నుంచి జాన్ విక్ ఫ్యాన్ నేను, సో బాగా సెట్ అయింది అబ్బా. అంటే ఈ ఫాల్ విషయానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ 3 అయిపోయాయి కదా, నెక్స్ట్ వేడి గురించి ఎగ్జైట్ అవుతున్నాం ఈ ఫాల్ లో, కొత్త అయినా పాత అయినా. నెక్స్ట్ కొత్త అంటే ఇది బ్రో, నెక్స్ట్ ఇది ఏదో ఆ స్పేస్ లో ఏంటిదో అది చెప్పాను నీకు ఇంతకుముందు, గుర్తుంది అది ఏంటిదో రాబోతుంది బ్రో, దాని గురించి అందరూ ఏదో ఎక్సైట్ అవుతున్నారు.
ఏదో వేరే లెవెల్లో ఉండబోతుందంట అని. సోనందే సోనందే చేస్తా ఒక పోస్టర్ వచ్చింది బ్రో. ఫేస్ నుంచి ఏదో వస్తున్నట్టు, వాడు ఏదో పవర్ ఉన్నట్టు ఏమో. అంటే అంత క్లియర్ గా లేదు, నాకు కూడా తెలియదు, పేరు అనేది గుర్తుకు రావట్లే, ఏదో ఉంటుంది. స్పేస్ నుంచి రావడం నాతోనే స్టార్ట్ అవుతుంది బ్రో. నాకు ఫేస్ నుంచి ఏదో ఒక పోస్టర్ అనమాట, ఆ పోస్టర్ లో నాకు అలానే కనిపించింది. ఓ స్వామి గచ్చి ఒకటానా? నేను ఫాల్ 2024 గురించి అదే అడిగితే ఎప్పుడో 2025 వచ్చేవాడు గురించి చెప్పలేదు బ్రో. ఓకే. అంటే నువ్వు గచ్చి పాల్లో అడుగుతున్నావా? అంటే మామూలుగా గచ్ ఇప్పుడు గషాట్ అనేది బోన్స్ నుంచి రాబోయే ప్రాజెక్టు. ఇప్పుడు వాళ్ళు ఎలాగో మోబ్స్టేక్ అయిపోయింది కదా, సో ఆ టీము దీనికి షిఫ్ట్ అయినట్టు న్యూస్ వచ్చింది. కాబట్టి అది ఇంకా అది కూడా మెంటల్ ఎక్కించి యానిమేషన్ తో వస్తుంది. అది స్టోరీ కూడా క్రేజీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైర్ ఫోర్స్ సోలేటర్ ఎవరికైతే ఇష్టమో ఇది బాగా నచ్చుద్ది. ఆయన అసిస్టెంటే, ఆ క్రియేట్ చేసిన అసిస్టెంటే ఈ స్టోరీ రాసింది. అంతే బ్రో. అది నీ కామెంట్లు, ఆ పోస్టర్ కింద కామెంట్లు అన్ని చూసా అనమాట. ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది, వేరే లెవెల్ స్టఫ్ ఉంటుంది దేంట్లో. అదే ఇప్పుడు ఎలా అయితే మనకి ఇప్పుడు గన్నడానికి ఈ సంవత్సరం అలాగా తర్వాత సక్కమోటో వేస్తే ఎలాగో, అలాగే గచ్చి ఒకటి కూడా క్రేజీ ఉంటది. ఏం లేదు, ఏంటంటే హీరో గాడు దేనికి పనికిరాడు అన్నట్టు. సో ఆయన తీసుకెళ్లి ట్రాష్ బోర్డ్ లో పడేస్తారు, ఏనే ట్రాష్ చెత్తలో. సో ఆ ప్రపంచంలో తర్వాత జరిగే స్టోరీ గురించి ఉంటది అది. అవును, ఇప్పుడు పాల్లో వచ్చేటంటే ఇది బ్రో. ఇప్పుడు ఫాన్ లో బొచ్చులు డీమన్ ఉన్నాయి. లార్డ్ 2099 ఒక ఆహా, వినలేదు అనుకుంటా పేరు నువ్వు. డీమన్ లార్డ్ పేరు వినలేదు. 2099. ఆ, అది అంటే అది ప్లాట్ నాకు వేరే వెరైటీగా అనిపించింది. ఏంటిది ఏం అది ఎలా అంటే ఇది ఒకప్పుడు అంటే డీమన్ లార్డ్ మామూలుగా ఒకప్పుడు రూల్ చేసినప్పుడు, తర్వాత తను చనిపోయి మళ్ళీ తను రీఇన్క్రియేట్ అయిన తర్వాత అప్పటికే ఇది తను రూల్ చేసింది మొత్తం అంతా ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్లోకి వచ్చేసింటాడు. ఇది తను ఇప్పుడు మొత్తం వాళ్ళని మొత్తం కాంకర్ చేసుకోవాలి, రూల్ చేయడానికి తనకి ఏం ఉండదు. ఆ, సో ఇది ఇప్పుడు తను జాబ్ కోసం వెతుకుతా ఉంటాడు. అదేలే కొంచెం ఈ అదే టైప్ మొత్తంగా. ఇదే పార్ట్ టైం పార్ట్ టైమర్ ఉంది కదా. అదే అదే ఆ, యుద్ధకనే వచ్చింది మైండ్ లోకి ఫస్ట్. అలా. అదే అదే తర్వాత అదే అంటే నీకు బేసిక్ స్టార్ట్ చేసింది. కాదు ఎన్ని బిగ్ థింగ్స్ ఉన్నాయి లైక్ అంటే బ్లేజ్ ఇది animation డ్రాగన్ జరిగింది బాల్, అవేమి లేవా ఇంట్రెస్ట్? బ్రో. అది అవన్నీ అందరికి ఆల్రెడీ తెలిసిందే, అందరికి ఆల్రెడీ హైప్ ఉండేదే. వాటి గురించి కాకుండా ఎవరికి తెలియనివి కొద్దిగా కొద్దిగా ఆడు కనిపించేటివి అవును. అలా. నేను పచ్చడి మీద చూస్తా బ్రో ఒకటి చెప్పడం ఏంది? మర్చిపోయా. అదేంటంటే ట్రై ద నాట్ విత్ అమ్మగారి సిస్టర్స్, కొత్తది అక్టోబర్ 1వ తారీఖు రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1 ఎంత బాగుందో తెలుసా. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ చూసినప్పుడు ఇంకొక రెగ్యులర్ యానిమేలే అని పెద్ద ఎంత చూపించిన చూస్తున్నాను సేపు. బట్ వన్స్ ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత ఓకే. చాలా బాగా నచ్చింది అది. ఏంటి లిటరల్లీ animeనా? వచ్చి కాదు, అది అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఎలా అయితే హీరో వాడు గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పి అనుకొని వాడు ఒక టెంపుల్స్ ఉంటాయి కదా జపాన్ లో, ఒక టెంపుల్ కి వెళ్తాడు అక్కడ స్టే అవ్వడానికి. అక్కడ ఏంటి అమ్మగారి సిస్టర్స్ ఉంటారు అవును, ముగ్గురు. fine. సో అది అసలైన స్టోరీ ఏంటంటే అమ్మగామి సిస్టర్స్ ముగ్గురులో ఒకరితోటి వీడికి పెళ్లి చేయాలని చెప్పి పెద్దోళ్ళు ఆ పని స్టార్ట్ చేస్తారు. వీడేంటి చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ చేయాలి, ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలన్నట్టుగా ఆడైతే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని పోతుంది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. సో ఇటువంటి స్టోరీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారంటే కొంచెం అలాగే అనిపిస్తుంది కదా మనకి స్టార్టింగ్ లో చూసేటప్పుడు. 2-3 సీన్లు కూడా అలాగే అనిపిస్తాయి. కానీ వన్స్ Yeah. స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్స్ కావచ్చు, చెప్తున్నా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా ఇచ్చిన ఎపిసోడ్ 1. డెఫినెట్లీ ఈ సీజన్ మొత్తం అది చూస్తాము. సో అంటే ఇది సిమిలర్ టు హొక్కైడో
గర్ల్స్ అనుకుందాం అంతేనా? వాళ్ళ ఒక్కడే గర్ల్స్ కూడా అదేనా మామయ్యకి అనుకున్నా ఇచ్చి అనుకుంటా కానీ కాదు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక్కలో గర్ల్స్ అంటే హీరో గాడు ఇది విలేజ్‌కి వస్తాడు. అంటే మెయిన్ హొక్కైడోకి వస్తాడు ఫస్ట్ టైమ్ టోక్యో నుంచి. తర్వాత వాడు అక్కడికి వచ్చిన తర్వాత వాడు కలిసే పీపుల్‌ని నేను కూడా ఫస్ట్ హెచ్‌ఏ అనుకున్నా. కానీ తీరా తీరా చూస్తే నిజంగా బాగా నచ్చుద్ది బ్రో. బాగా చూద్దాం అయితే. అనిపిస్తది. అలాంటి సీన్స్ నిజంగా ఉండవు తెలుసా? ఆహా! ని నిజంగానే ఆ స్టోరీకి బాగా డెప్త్ కనెక్ట్ అయితాం. వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్‌లు బాగా నిజంగా ఒకరికి బాగా రూట్ చేస్తాం అబ్బా! మిగతా ఇద్దరు కూడా వాళ్ళకి కూడా అంతా అందరి వైపు జస్టిస్ కనిపిస్తది. సో, హీరో గానికి ఎవరంటే బాగా ఇష్టం. సో, అది ఆ! బావుంటది నిజంగా. యాక్చువల్లీ ఇది చాలా బాగా నచ్చింది నాకు. 'ట్రైయింగ్ ద నాట్' విత్ అమ్మగారు మిసెస్ ప్లస్ పేరు. క్రచ్‌రోల్‌లో ఉంది. సర్ప్రైజింగ్‌గా అసలు ఇంట్రెస్ట్ లేని ఒకటి హ్మ్. ప్లస్ ఈ యానిమేషన్ బ్రో అంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా? 2, 3 షార్ట్స్ అయితే భలే ఉంటాయి యానిమేషన్ కూడా. హ్మ్. అండ్ యాహ్! చూద్దాం. హ్మ్. ఎప్పుడు చూస్తాను నేను మాత్రం. సేమ్ ప్లాట్ హ్మ్. తోటి హెచ్‌ఈ అండ్ యానిమే ఇంకోటి ఒకటుందిలే. నాకు ఓ ఆ! అది లాస్ట్ ఇయర్ చూసా. అంత బానే ఉంటది. అది కూడా పర్లేదు. పేరు కూడా ఉంది బ్రో. పాపులరే. గుర్తురావట్ల. హ్మ్. ఏంటి బ్రో డైరెక్ట్ ఇప్పుడు హెచ్‌ఏ యానిమేస్ గురించి మాట్లాడదామా? నేను చానా చూసా. అయ్య వద్దులే బ్రో. నేను జస్ట్ ఈ ఫాల్‌లో వచ్చింది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడా అంతే. హ్మ్. అవును బ్రో. నిజంగా ఇది 'ట్రిలియన్ గేమ్' చూసావా? లేదు లేదు చూడలే ఇంకా. అదే మ్యాడోస్‌దే కదా! అదే ఆ! మ్యాడోస్‌దే. ఇంకా చూడలా. అంటే రిలీజ్ ఈ అయిందా? దాని యానిమేషన్ ఆ! అయిందనుకుంటా. ఫస్ట్ అక్టోబర్ అయింది బ్రో. ఆ! యానిమేషన్? రిలీజ్ అయింది. 'ట్రిలియన్ గేమ్' నాకు అదే ఆ క్యారెక్టర్ డిజైన్‌లో నాకు వెరైటీగా అనిపించినాయి. ఏదో ఆహ్, పాతదానిలాగా. మరి మ్యాడోస్ అంటే ఏమనుకున్నావు బ్రో? వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంట్స్‌లు యానిమే ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు. అంత పెద్ద స్టూడియో అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు ఎవరు అదే చేస్తున్నారు అదే. ఈ కాలంలో? 'ట్రిలియన్ గేమ్' ఏమో ఆ? ఆ! అదే కరెక్టే. ఏ చూసుకుంటే ఓన్లీ మా అప్ప కూడా అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు ఏం యాక్షన్, చేయలా. యాక్షన్ ఉందా? పట్టుకో, తీసుకో అనేసి నేనేమంటున్నా బ్రో ఎక్స్‌పెరిమెంట్ చేస్తుందంటున్నా. నేనేమంటున్నా ఓన్లీ యాక్షన్, యాక్షన్ ఉంటే చాలు చేసేస్తాం అన్నట్టు చేస్తుంది. పోర్టబుల్ ఏమో ఓన్లీ మాకు డీమన్ స్లేయర్ ఉంది. మిగతావి మాకు అక్కర్లేదంటుంది. మా అప్ప ఎలా అంటే బ్రో యాక్చువల్లీ నన్నడిగితే మా అప్ప చాలా బ్రేవ్ స్టూడియో. అండ్ ఐ నో వాళ్ళు యానిమేటర్ హ్మ్. కష్టపడ్డారని చెప్పి వాళ్ళనేదో మనం తప్పు పట్టాల్సింది కాదు. యాక్చువల్‌గా వాళ్ళలాగే ఇంకా రాడ్ స్టూడియోలు చాలా ఉన్నాయి. అఫోర్డబుల్ ఏం తక్కువ కాదు. ఆ! ట్రిగ్గర్ ఏం తక్కువ కాదు. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది స్టూడియోస్ అంతే ఉన్నాయి. కానీ హ్మ్. ఇది కొంచెం ఎక్కువ చేపించింది. ఇది 'జుజుట్సు కైసెన్' 'చైన్సా మ్యాన్' టైమ్‌లో. హ్మ్. మరి అండ్ యానిమేటర్స్‌ని ఇంట్లోకి పంపియకుండా ఇందులో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ది స్టూడియోస్ అంతేలే అయినా బ్రో. మనం నార్మల్‌గానే కాదు బ్రో. ఇది వాళ్ళ వర్కింగ్ స్టైల్ అంతే. జపాన్ వర్కింగ్ స్టైల్ అంతే. ఆ! వాళ్ళు వర్క్‌ని అది. చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇప్పుడేంటంటే వర్కింగ్ అవర్స్ ఒక మరి డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ బాధ కూడా వర్కింగ్ అవర్స్ టూ మచ్ అని కాదు బ్రో. పే తక్కువ ఉంటది వాళ్ళకి. వాళ్ళు చేసే వర్క్ తగ్గట్టుగా పే హ్మ్. ఇచ్చారనుకో వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ వాళ్ళ మైండే ఎక్కువ బాగా వర్కాలిక్స్ అన్నమాట జపనీస్ పీపుల్ చాలా వరకు. సో, ప్రాపర్ పే ఉంటే వాళ్ళు చేసే అదే. అదే. వర్క్‌కి డిజర్వ్డ్ పే ఉంటే చాలు చేస్తారు వాళ్ళు అంత కష్టమైంది. హ్మ్. మా అప్ప ఎందుకు బ్యాక్‌లాష్ వచ్చిందంటే వాళ్ళు కొంచెం తక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల ఫస్ట్‌లో. అందులో చాలా మందికి తెలియదేంటంటే ఓహ్! అన్లిమిటెడ్ బడ్జెట్ తోపు తురుము అని పొగుడుతారు అఫోర్డబుల్‌ని. వాళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటి అఫోర్డబుల్ యానిమేటర్స్‌కి అంత తోపు బడ్జెట్ ఏమి ఇయ్యదు. సో, నేను ఇప్పుడు 'ఉజుమాకి' చూసిన తర్వాత హారర్ యానిమేస్ ఉన్నాయా అని సెర్చ్ చేశానన్నమాట. సెర్చ్ చేస్తే నాకు ఇలా కనపడ్డాయి. అవి అవి కూడా నేను ఇంతకుముందు చాలా వాటి పోస్టర్స్ అవన్నీ చూసా. సో, వాటిలో కొన్ని నేమ్స్ కూడా నాకు తెలుసన్నమాట. అలాంటిది ఏంటి ఇవన్నీ హారర్ యానిమేసా అనిపించింది నాకు. అంటే కొన్ని ఇప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి బ్రో. అది 'పపరిక' ఆ! ఇప్పుడు ఫేమస్ 'పపరిక' అనుకుంటా.
పపరికానా పాప్రిక. సరిగ్గా గుర్తులేదు. పపరిక. ఇంకోటి ఏంటిది ఇది బ్లడ్ డెస్, ఇది ఏంటి అనదర్ వరల్డ్ లేకపోతే అనదర్ లైఫ్ ఉంటది, అది బాగా ఫేమస్. అనదర్ వరల్డ్ కాదు, అది అనదర్ అంతే. అనదర్ బ్రో. అవును, చాలా పాపులర్. అనదర్ అదే అనదర్. చాలా చాలా ఉన్నాయి బ్రో, మంచి మంచి. ఇప్పుడు 90s లో యా అసలు రీసెంట్ గా నేను వీడియో చేసా కదా. అదే బ్రో ఇక్కడ ఉన్నాయి. హారర్ యానిమేస్ చెప్పాలా బ్రో? హారర్ యానిమేస్ చెప్పు. ఫస్ట్ వచ్చేసి నాస్టాలజియా నుంచి స్టార్ట్ చేస్తా బ్రో. ఫస్ట్ వచ్చేసి మొనోనోకే. సో అదేం హారర్? స్టైల్ వీటి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది. అసలు మొనోనోకి హారర్ ఫీలే రాదు, కానీ కొన్ని సీన్స్ ఉంటాయి కానీ రాడ్గా. సరే అయితే పర్ఫెక్ట్ బ్లూ, ఇదొక మూవీ. అసలు పర్ఫెక్ట్ బ్లూ ఈ మూవీ ఒక్క పోస్టర్ నేను ఎన్ని వెబ్సైట్ లో అంటే అన్ని వెబ్సైట్లలో చూసా. నేను చెప్తున్నా, పర్ఫెక్ట్ బ్లూ డెఫినెట్లీ ఒకవేళ టాప్ ఫస్ట్ లో కాకపోతే టాప్ 3 లో ఉంటది హారర్ యానిమేస్ లో. ఇంకా పర్ఫెక్ట్ బ్లూ, హెల్ గర్ల్. ఎపిసోడ్స్ అంట. తర్వాత బ్లడ్ ప్లస్ ఇదేదో 50 ఎపిసోడ్స్ అంట బ్రో. నెక్స్ట్ వచ్చేసి షికి, ఓన్లీ షికి. షికి కూడా చాలా బాగుంటది, 22 ఎపిసోడ్స్. నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ హంట్. అంటే చూడలేదు. తర్వాత మనందరికీ తెలిసిన మూవీస్ ఒకటి పప్రికా, ఇంకోటి వచ్చేసి మెమరీస్. చూసావా బ్రో? మెమరీస్ చూడాల మూవీ పాతదే యాక్చువల్ గా. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నది అనుకుంటా. ఏంటి ఏది రీసెంట్ గా వచ్చేది? కార్ప్స్ పార్టీ. యా, అవన్నీ ట్రాష్లే. కార్ప్స్ పార్టీ ట్రాష్. హ్యాపీ సర్జన్ లైఫ్. యాక్చువల్లీ అవన్నీ కాదు కానీ ఏమో కానీ నిజంగా హెల్సింగ్ అల్టిమేట్ హారర్ అండ్ హారర్ ఏం కాదు, కొంచెం ఆ జనర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే బ్రో హారర్ యానిమేస్ తక్కువ కదా, సో ప్రతి హారర్ అని ఉండే అట్లీస్ట్ కొంచెం ఇంక్లూడ్ అయినా అవన్నీ మొత్తం హారర్ లో దింపేస్తున్నారు వాటిని. అది బెస్ట్ యానిమే చూస్తున్నారు తప్ప హారర్ ఫీల్ అనిపిస్తుంది అనేది పట్టించుకోవట్లేదు జనాలు. ఆ జనర్ ఇంక్లూడ్ అయిందా లేదా ఆ యానిమేలో ఉంటే పెట్టేద్దాం. మైండ్ లెస్ వెబ్సైట్స్ అవన్నీ అలాంటి ఫాలో అవ్వకూడదు. ఎల్సీ తోపే యానిమేనే, బట్ హారర్ వైజ్ గా చూసుకుంటే అంతేం ఉండదు. నీకు హారర్ వైజ్ గా అది వెబ్సైట్ నేను జస్ట్ అడుగుతున్నా అంతే. హెల్సింగ్ లో సో అలాంటి టైపే కాదు. చాలా మంది వెబ్సైట్స్ లో పెడతారు హెల్సింగ్ హారర్ యానిమేస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి, నేను కూడా చూసా. కానీ హారర్ లో మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ లైన్ సీరియల్ లైన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటుంది చూడు, సో దాన్ని ఎవరు కూడా హారర్ కింద కన్సిడర్ చేయరు, అసలు ఆ జనర్ లో కూడా ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ సైకలాజికల్ థ్రిల్లర్ గా చూపిస్తాం. నన్ను అడిగితే ఒక మంచి దీంట్లో ఉంది బ్రో, దీంట్లో ఇంక్లూడ్ చేశారు సీరియల్ ఎక్స్పెరిమెంట్ లైన్ 13 ఎపిసోడ్స్. అది చాలా బాగుంటది. నన్ను అడిగితే కొంచెం హారర్ టైప్ లో కూడా ఉంటది. ఇంకొకటి ఎనదర్ కూడా చాలా వరకు ఇంక్లూడ్ చేయరు మోస్ట్ ఆఫ్ వెబ్సైట్స్, బట్ అది కూడా మంచి హారర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అనదర్ కూడా ఉంది. ఇంకా డార్క్ గ్యాదరింగ్, డెడ్ మ్యాన్ వండర్లాండ్, యా, నో లాంగర్ హ్యూమన్. అవన్నీ ఎవడైనా హారర్ అనుకుంటాడా? అట్లా చూసుకుంటే అదేంటి అసలు పేర్లోనే లేదు. కాదు ఇదేదో ఉంది చూడు బ్రో, మంచి పాపులర్
ఇసకాయ యానిమే స్కెలిటన్ తో ఉంటాడు, మ్యాడోసి సడన్ గా పేరు గుర్తురావట్లా. కెల్టన్ నైట్ ఇన్ అనదర్ వరల్డ్ లేకపోతే ఓవర్లార్డ్? ఓవర్లాడు స్కెలిటన్ నైట్ ఎవడికి తెలుసు? ఓవర్లాడు పాపులర్. ఓవర్లాడు కూడా హారరేనా స్కెలిటన్ ఉందని చెప్పి? కాదు బ్రో, అది గేమ్ టైప్, అది గేమ్ ఇసకాయ్. వీళ్ళు చెప్పే అలాగే ఉంటాయి. ఏదో 1-2 పాయింట్లు హారర్ కింద కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా మొత్తం హారర్ అని చెప్పి నవ్వుతారు. ఓకే, అర్థమైంది. సో అది ఎలా అంటే డార్క్ నైట్ ఇన్ అనదర్ వరల్డ్ దాన్ని హారర్ దాంట్లో తీసుకొచ్చి పెట్టడం. అది అది. డార్క్ నైట్ ఇన్ అనదర్ వరల్డ్ అది ఏం ఉండదు బ్రో. ఓకే, అది అట్ట గేమ్ కాదు, ఏంది స్లైస్ ఆఫ్ లైఫ్ కాదు, యాక్షన్ కాదు, ఇట్లా ఫుల్ ఫ్యాంటసీ కాదు, అన్ని ఆఫ్ అన్ని ఆల్ మిక్స్ ఉంటుంది. ఇసకాయ్ యానిమేషన్ ఎక్కువ చూసిన అన్ని ఇసకాయ్. అవును, నిజంగా ఇది ఫాల్లో వస్తున్న ఇసకాయ్ జాన్రా ఏంటి బ్రో? ఒకటి చెప్పేసాయి ఇసకాయ్. ఓకే, సో రీట్రై ఆర్ ఇది చాలా మంది రేజర్ గురించి చాలా మాట్లాడుకోరా? మంది కొత్త వచ్చే యానిమే అనుకుంటున్నారు. అవునవును. సో వీడియో చేసావు కదా, నేను చేసేలే మాట్లాడాలా? కానీ నువ్వు రేజర్ చూసావా? లేదు లేదు, అటైతే చూడే ఉండు. టైం పట్టుద్ది, టైం పడుతుంది. అంటే ఆల్రెడీ తెలుసు స్టోరీ అంతా తెలుసు కానీ చూడలేదు అంతే. డ్రైవ్ చాలా బాగుంటది. మొత్తం అంతా తెలుసు ఏం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పత్రిక వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ యానిమే అని చెప్పావు కదా, అది ఎవరు చేశారు తెలుసా? స్టూడియో తెలియదు భయ్య. మ్యాడోసే. అండ్ అదే స్టూడియో నుంచి ఇంకొక యానిమే ఉంది, ఇది హారర్ కింద ఎవడు చెప్పడు, దాని పేరే మౌసో డైరీరేన్ అని. చెప్తున్నా బ్రో, మెంటల్ ఎక్కిస్తుంది యానిమే తెలుసా, చాలా విచిత్రంగా ఉంటది. మౌసో డైరీరేన్ మ్యాడోస్ నుంచి వచ్చింది. నువ్వు మ్యాడోస్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయి చూస్తూ ఉంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే అది కూడా. సన్నీ బాయ్ ఫుల్ హారర్ అని చెప్పను కానీ ఐఈడి ఫీలింగ్ ఇస్తుంది. సన్నీ బాయ్ సన్నీ బాయ్ మనకి ఇది ఇవాళ చూసిన యానిమే 2-3 సంవత్సరాలు అయింది అనుకుంటా. బ్రో మ్యాడోస్ ప్రాజెక్ట్ అన్ని చూడు బ్రో, చెప్తున్నా నీ లైఫ్ లో యానిమేని కంప్లీట్ గా చూసానరా అన్న ఫీల్ ఒకటి జరుగుతుంది నీకు. వాళ్ళు ట్రై చేయని జనర్ లేదు తెలుసా. మళ్ళీ ప్రతి ప్రాజెక్ట్ హై క్లాస్ గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకే నేను ఎప్పుడు చెప్తా స్టూడియో గిట్ల మ్యాడోస్ నా ఫేవరెట్ స్టూడియోస్. వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 మ్యాడోస్ తీసుకుంటే బాగుంటుంది. ఏం చెప్తా, వాళ్ళు ఇప్పుడు ఫ్రీ రెడ్ మీద పడ్డారులే మెయిన్ ప్రాజెక్ట్. ఇంకా వన్ పంచ్ మ్యాన్ లాంటివి తీసుకోరు. ఫ్రీ రెడ్ సీజన్ 2 ఎమ్మటే అనౌన్స్ చేశారంటే ఆ స్టూడియో నాకు ఇప్పుడు వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 చేస్తుందో అది పెద్ద నమ్మకం లేదు బాయ్. అదే కదా బాగా. మంచి స్టూడియోనే బ్రో. ఇప్పుడు వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 రేంజ్ యానిమేషన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 రిలీజ్ టైంలో ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యానిమేటర్స్ అందరు ఖాళీగా ఉన్నారు ఆ టైంలో. మ్యాడోస్ ఏం చేసింది, బొక్క ఈ ప్రాజెక్ట్ చేద్దాం ఇంకేం పెట్టుకోవద్దు అన్నట్టుగా వన్ పంచ్ మ్యాన్ అందరి మీద నూకింది. వాళ్ళందరూ చేశారు కాబట్టే అది హై లెవెల్ క్వాలిటీ వచ్చింది. అదే రేంజ్ లో తక్కువ టైంలో ఒక స్టూడెంట్ ఇచ్చి, అది కూడా పెద్ద యాక్షన్ యానిమేస్ ఎక్కువ చేసిన లేదు చేసి స్టాఫ్, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? కరెక్టే. అయినా కూడా ఏమంటే ఇప్పుడు సీజన్ 3లో ఇప్పుడు ఆ సీజన్ 2 అయిపోయిన తర్వాత నుంచి మాంగా ప్యానల్లో అసలు ఆ ప్యానల్స్ చూస్తేనే భయం వేస్తుంది బ్రో. ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట. దాన్ని ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు ఆ జేసీ స్టాఫ్ ఎంత వేసుకుంటారా నాకు డౌట్ పడుతుంది జనాలు ఒకసారి సీజన్ 3 వచ్చినాక. కానీ వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు కాబట్టి చెప్పలే. మేబీ వాళ్ళు ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నారు బ్రో. డెఫినెట్లీ అర్థమైపోతుంది, ఎందుకంటే దానివల్ల మనకి చాలా బ్యాక్లాష్ వచ్చింది కాబట్టి దాంతో తిరిగి ఆ పేరుని తీసుకోవాలి.
డైలీ పోస్టర్లు తిప్పుతున్నారు బ్రో, అప్డేట్లు క్యారెక్టర్ పోస్టర్లు ఎవ్రీ మంత్ ఒక్కొక్క క్యారెక్టర్ రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. చూడాలి బ్రో. నాకెందుకో కానీ వన్ పంచ్ మ్యాన్ నుంచి మూమెంట్ రైడర్ దానికి సపరేట్ గా వన్ స్టోరీ మళ్ళీ అవుతుంది రీల్ చూస్తే అవుట్ అవుతుంది. సైతామా అంటే ఏంటి, మూమెంట్ రైడర్ ఫేమస్ చేశారు. అంటే నిజమైన ఒక చిన్న వన్ షాట్ క్లాస్ లైక్ రీసెంట్లీ మినాటోకి వన్ షాట్ రాశాడు కదా మన సుమోటో సెన్సే. సో అలాగా ఒక చిన్న వన్ షాట్ లాగా రాస్తే సరిపోద్ది. ఎందుకంటే కంప్లీట్ సిరీస్ అవసరం లేదు మనోడికి. ఆ ప్రపంచంలో మనోడు ఏం కంప్లీట్ సిరీస్ రాస్తే ఏం చేయలేదు బ్రో, అదే కదా మెయిన్ పాయింట్. మరొక పవర్ఫుల్ అయి ఉండు, నార్మల్ హ్యూమన్ కాకపోతే తనకున్న గట్స్ అది వేరే లెవెల్. తన క్యారెక్టర్ స్పెషాలిటీ అదే అదే. యాక్చువల్లీ తను రియల్ హీరో ఆ సొసైటీలో. అసలు ఈ దగ్గర ఇన్స్పిరేషన్ ఒక ఆర్గానిక్. లేకున్నా సరే హీరోగా కానీ నిలబడేది లెవెల్లో చంపేసేయండి అంతే ఉంటుండే. నేను మనం ఫాల్లో ఒక 3 యానిమేలకు చెప్పి మొత్తం ఇండస్ట్రీ గురించి మాట్లాడేసుకుంటున్నాం. మనం ఎప్పుడు డిస్కషన్ పెట్టినా ఇదే ఉంది. మామూలు బ్రో, నాకు ఎస్పెషల్లీ నాకు ఇప్పుడు అసలు ఓపెనింగ్ బాగా అనిపించింది. దండడం ఎందుకంటే అక్కడ ప్రీపెనర్స్ మనుషులు చేశారు కదా, సేమ్ మనుషుల ఫిల్ లాగే వస్తుంది ఇది కూడా. ఒక మంచి వైబ్ ఉంటాయి వాళ్ళ సాంగ్స్. ఇవే కాదు బ్రో, ఇప్పుడు మాస్టర్ది దండడంది లేపుతున్నారు కానీ జనాలు వీటికి మించిన సాంగ్స్ ఇంత ముందు ఇచ్చారు. యానిమేకి కాల్ ఆఫ్ ద నైట్ యానిమే అని ఒకటి ఉంటది, దానికి ఓపెనింగ్ ఎండింగ్ రెండు వాళ్ళే. ఆ రెండు సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి తెలుసా, లోపల వినొచ్చు ఒక రోజు అంత నాన్ స్టాప్ గా, అంత రేంజ్ ఉంటది. కానీ అప్పుడు రెగ్యులేషన్ దక్కల, ఇప్పుడు దక్కింది వాళ్ళకి దానివల్ల మాస్టర్ వల్ల. అంతే బ్రో. ఇది మరి మనం అలా రికగ్నిషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇది ఇప్పుడు మనం రీసెంట్ గా వచ్చిన మూవీ చూసుకో, డెడ్పూల్ 3లో ఆ బాయ్ బాయ్ సాంగ్ అసలు దానికి ఏంది ఎప్పుడో 20 years బ్యాక్ది ఇప్పుడు నేయడం ఏంటి. అది కూడా ఎంత కామెడీ అంటే వాళ్ళు ఒరిజినల్ వీడియో సాంగ్ ని ఆ టైటిల్ అనేది డెడ్పూల్ మూవీ 3లో మార్చేశారు వాళ్ళు, వాళ్ళు. అవును. ఎండింగ్ ఏదో ఒక టైంలో వస్తుంది. ఎండింగ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే నాకు బ్లూ బాక్స్ నచ్చింది. ఈవ్ సాంగ్, ఈవ్ పాడాడు కదా, మనోడు పాట పాడితే చాలు అదొక అమృతం లాగా ఉంటది. ఎండింగ్స్ అయితే అంత బాగా పాడతాడు. బ్లూ బాక్స్ కూడా అదే రేంజ్ ఇచ్చాడు. ఓపెనింగ్ అన్న కూడా ఇదే నచ్చింది దండడంది. ఇక ఉజుమాకిలో ఓపెనింగ్ ఎండింగ్ ఏం లేవులే కానీ ప్రస్తుతానికి. ఉజ్మాకి కాదు బ్రో, ఉజ్మాకిలో ఓపెనింగ్ ఎండింగ్ కూడా మనం ఊహించలేము అసలు. అసలు ఏం పాడతారు అసలు ఆ లిరిక్స్ ఏమని రాస్తారు. వాళ్ళు సత్తుంటే పాటలు ఎందుకు పడుకుంటారు లైఫ్. అదే కదా. బట్ నాకైతే ఉజ్మాకిల్ అసలు ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రో. నాకు ఎట్లా ఫీల్ ఓకే అని ఏదో వైలెన్స్ సౌండ్ వస్తుంది చిన్నగా, అదే కదా, మళ్ళీ ఇది ఎక్కడ పెరగదు, ఓకే అలా చిన్నగా అలానే వెళ్తుంటది. అమ్మ ఏంద్రా తామి ఏదో హారర్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తావు ఊకే ఎపిసోడ్కే. అంతే నువ్వు నెక్స్ట్ ఇంకా క్రేజీ ఉంటాయి బ్రో. ఇదేముంది వాళ్ళకంటే అదే బ్రో, ఇది ఇప్పుడు వచ్చి ఆ 4 episodes కానీ ఒక మూవీ కింద కానీ రిలీజ్ చేసింటే వేరే లెవెల్. అవును, అది ఈజీగా మూవీ కింద రిలీజ్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు చేయకుండా, అంటే జపాన్ లో ఎవరికైనా చేస్తుంటే పోయారు కదా. అదే మూవీ కింద తెలిసింటే అయినా
పర్లేదులే ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా గట్టి గట్టి ఉన్నాయి. బ్రేష్ ఓపెనింగ్ రేంజ్ ఉంది, విజువల్స్ అంతే ఉన్నాయి, సాంగ్ అంతే ఉంది. కాదు బ్రో, అసలు యానిమేస్ లో ఏదైనా సరే బ్లీచ్ ఓఎస్టీల తర్వాత ఓఎస్టీలు అండ్ ఓపెనింగ్ గురించి పట్టించుకో విడిచి పెడితే ఓఎస్టీస్ లో అసలు బ్లీచ్ నెంబర్ 1 అంతే నాకు తెలిసినంత వరకు. ఐ మీన్ నేను చూసిన వాటిలో. నేనైతే డెఫినెట్లీ ఓపెనింగ్స్ అంటే ఓఎస్టీస్ విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్ టోపే. అట్ ద సేమ్ టైమ్ నరుటో మాత్రం ఏమాత్రం తీసుకోదు. నరుటో లిటరల్లీ అసలు స్టాండ్ వారో కానీ బ్లూ బర్డ్ లేదా సాంగ్ కాదు నేను చెప్పేది, ఓఎస్టీస్ గురించే మాట్లాడుకుందాం. సాడ్నెస్ అండ్ సారో మోస్ట్ పాపులర్ ఓఎస్టీ ఇన్ యానిమే. ఇన్ఫాక్ట్ బ్లీచ్ ఓపెనింగ్స్ అంటే బ్లీచ్ ఓఎస్టీ కూడా అంత పాపులర్ కాలేదు. ఆ తర్వాత ఇంకా 2-3 ఉంటాయి. బ్లీచ్ ఇప్పుడైతే బ్రో. బ్లీచ్ ఇప్పుడు అవుతుంది అంటే ఓపెన్ సాంగ్స్ విషయానికి వస్తే. అంటే అలా అని చెప్పిన బ్లీచ్ తక్కువ చేయట్లేదు బ్రో. ఎక్కడలే ప్రెషరీ నాకు పిచ్చి సాంగ్ అంటే, ప్రెషరీ సాంగ్ అంటే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. లిటరల్లీ ఆ సాంగ్ ఒక మూవీ కోసం రాసుకున్నారు బ్లీచ్. తర్వాత అది బాగుంది కదా, ఐజన్ కాదు యాక్చువల్లీ ఫస్ట్ లో ఒక మూవీ కోసమే రాసుకున్నారు దాన్ని. క్యారెక్టర్ ఐజన్ ఉంటాడు కాబట్టి. తర్వాత ఏంటంటే మనోడి క్యారెక్టర్ సెట్ అయింది, అదొక హై లెవెల్లో ఉంది, సో ఐజన్ కింద మార్చేద్దాం పిల్ కింద, అప్పుడు మార్చారు. అసలు దాంట్లో ఆ లిరిక్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ ఏమన్నా నా బ్రో. అసలు ఆ లిరిక్స్ హైలైట్ ఉంటాయి. తలుచుకుంటే వేరే వేరే లెవెల్ వస్తుంది. అదే అది కూడా ఇంగ్లీష్ లిరిక్స్ కాబట్టి బళ్ళు ఎక్కుతాయి బ్రో. ఏదో లైక్ ఒక హాలీవుడ్ మూవీకి ఆ ఆర్కెస్ట్రా లాగా అది హై లెవెల్లో ఉంటుంది. మనోడి అన్ని అంతే ఉంటాయి బ్రో. బ్రో దేవుడు బ్రో. అండ్ ఇప్పుడు నీ ఫేవరెట్ యానిమే ఎపిసోడ్ 1 ఈ రోజు రిలీజ్ అయింది బ్రో. ఏది? స్క్వాడ్ ఆర్ట్ ఆన్లైన్ జీజీఓ స్కేల్ ఆన్లైన్. అది సీజన్ 2 ఎంత చిరాకు దొబ్బిందంటే స్పాట్ లో ఆపిపోయింది. సీజన్ 1 మళ్ళీ చాలా ఇష్టం. నోటిఫికేషన్ వచ్చింది అనమాట ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిందని చెప్పాను. మాకు ఇప్పుడు ఏమో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళలో బ్రో జస్ట్ చూద్దాం, ఓకే మర్చిపోదన్నా ఇప్పుడు చూసిన ఒక లిస్ట్లో. ఓకే ఇక్కడితో ఆపేద్దాం. ఇంకేమైనా మాట్లాడదాం. రొమాన్స్ అయితే సరే, అయితే మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి గురించి, అవన్నీ ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. సో బెస్ట్ ఫర్ టుడే గైస్. అండ్ డిస్కషన్ నచ్చితే ఎన్నో ఫేషియల్స్ చూపిస్తే ఇంకా బాగుండేది. ఫేషియల్ లో ట్రై చేద్దాం అన్ని. ప్రస్తుతానికి అయితే ఇంతటితో ఆపేద్దాం. బెస్ట్ ఫర్ టుడే, బాయ్.